మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మొత్తం అండి 25 లక్షల నుంచి 30 లక్షల దాకా ఉందండి. మొత్తం అడ్వాన్స్ అందరు వచ్చి కూడా గొడవ చేసి ఆ ట్యూబ్ లైట్లు పగలగొట్టడం, గేటు దూకి రావడం, గొడవలు చేయడం బాగా నానా బీభత్సం చేశారండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మన ఖమ్మంలో ఏదైతే భారీగా బీభత్సం అయితే వర్షం చేసి వెళ్ళిందో దానికి నిదర్శనాలు అయితే మనం చూస్తూ ఉన్నాం అనమాట. ఈరోజు మనం మామిలిగూడెంలోనే ఒక మట్టి విగ్రహాలు చేసే ప్రాంతంలో ఉన్నాం. మట్టి విగ్రహాలు అంటే ఒక 2 రోజులు, ఇంకా ఎల్లుండి వచ్చేసింది 7వ తారీఖు వినాయక చవితి రాబోతుంది. ఒక 2 రోజుల్లో మొత్తం విగ్రహాలు ఏదైతే ఒక 10 నెలల పాటు వాళ్ళంతా కష్టపడి 1 ఇయర్ పాటు మొత్తం కష్టపడి తయారు చేసి అవన్నీ డెలివరీ చేసే టైంకి మనం ఈ భారీ వర్షాల వల్ల ఇలా వరదలు వచ్చేసి భారీ నష్టం కలిగించింది అనమాట. అసలు ఏమేమి నష్టపోయారు, ఎంత నష్టమైంది, అసలు అక్కడ ఎలా ఉంది పరిస్థితి అనేది చూసి మనం తెలుసుకుందాం. ఒకసారి అయితే లోపలికి వెళ్తూ మనం వాటిని చూద్దాం అనమాట, పర్యవేక్షిద్దాం. ఇక్కడైతే మనతో పాటు ఈ విగ్రహాల తయారీదారులు వాళ్ళంతా పాటు ఉన్నారనమాట. అసలు ఎంత నష్టం జరిగింది, ఎలా జరిగింది, అసలు ఇలా వాళ్ళు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఇలా విగ్రహాలు తయారు చేస్తూ ఉన్నారు అనేది తెలుసుకుందాం. ఇక్కడైతే ప్రత్యేకంగా మనం గుర్తించే విషయం ఏంటంటే మట్టి విగ్రహాలు ఒకసారి చూడొచ్చు అనమాట. ప్రత్యేకంగా మట్టి విగ్రహాలు అంటే ఎక్కువ పొల్యూషన్ అరికట్టడానికి మనం ఇప్పుడు మట్టి విగ్రహాలను యూజ్ చేయమని మన ప్రభుత్వం కానీ ఏదైనా తెలుపుతూ ఉందన్నమాట. పూర్తిగా ఇక్కడ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసే విగ్రహాలు చేయరనమాట. ఓన్లీ మట్టితో తయారు చేసే విగ్రహాలు మాత్రమే చేస్తూ ఉంటారు. అలాంటి విగ్రహాలు మనం ఈ భారీ వర్షంలో చూస్తున్నట్టయితే ఇదంతా వచ్చిన వరదల వల్ల మొత్తం కొట్టుకొని మొత్తం ఏదైతే వేసిన పెయింట్ కానివ్వండి మొత్తం మీరు చూడొచ్చు మొత్తం కంప్లీట్గా పాడైపోయిందనమాట. ఈ పైన కోటింగ్ కానివ్వండి ఇదంతా కంప్లీట్గా లోపల ఏదైతే ఉందో వాళ్ళు స్ట్రక్చర్ ఏదైతే తయారు చేశారో అది మాత్రమే మిగిలింది. ఇంకా కేవలం 2 రోజులే మిగిలి ఉందన్నమాట. వాళ్ళు ఈ ప్రతి విగ్రహాన్ని వాళ్ళు ఏంటంటే మనం ఈ విగ్రహాలు తయారు చేయించుకునే భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ముందుగా అడ్వాన్స్ ఇచ్చి మాకు ఇలాంటి విగ్రహం కావాలి అని చెప్పి అడ్వాన్స్ ఇచ్చి కూడా చాలా మంది బుక్ చేసుకున్నారని చెప్తున్నారు. మనతో పాటు ఈ విగ్రహం తయారీదారు గారు ఉన్నారు. వాళ్ళని అడిగి అసలు ఈ నష్టం ఎలా సంభవించింది వాటి గురించి తెలుసుకుందాం. నమస్తే అండి. ఇప్పుడు చూస్తూ ఉన్నాం ఈ పరిస్థితి చూస్తుంటే, మీ పేరు? కుమార్ గారు. ఈ పరిస్థితి చూస్తూ ఉన్నాం అంటే ఎట్లా, ఇంకా ఒక 2 రోజులైతే మొత్తం విగ్రహాలను డెలివరీ అయిపోతూ ఉంది. 2 రోజులైతే మొత్తం విగ్రహాలన్నీ డెలివరీ అయినాయి. అందరూ కూడా అడ్వాన్సులు ఇచ్చారు. ఒక 15 రోజుల క్రితమే అడ్వాన్సులు అందరూ ఇవ్వడం జరిగింది. వాళ్ళ అడ్వాన్సుల మేరకు ఆ ఫోటో చూపిస్తే దాని మేరకు వాళ్ళకు తయారు చేయడం జరిగింది. మేము గత ఒక 10 నెలల కాంచే దీన్ని స్టార్ట్ చేసి మొత్తం విగ్రహాలు 200 విగ్రహాలు అన్ని ధ్వంసం అయిపోయినాయి. అన్ని పెద్ద పెద్ద విగ్రహాలు ఒక 60 ఉంటాయి. 60 విగ్రహాలు అన్ని పోయినాయి. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ మీరు విగ్రహాలు తయారు చేస్తున్నారు? 10 years అవుతుందండి మొత్తం ఇక్కడ నుంచి మేము తయారు చేయబట్టి. 10 సంవత్సరాలు ఇలా ఎప్పుడైనా జరిగిందా? ఎప్పుడు జరగలేదండి. ఇది మిట్ట ప్రాంతం, ఇక్కడికి వాటర్ రాదు అస్సలే. అందుకని ఇలాంటిది జరగలేదు కాబట్టి ఇక్కడ మేము 2 years నుంచి ఇక్కడే ఉంటున్నాం. మనం ఇక్కడ మళ్ళీ వేరే కాడ చేస్తున్నాం అన్నమాట. అంటే ప్రత్యేకంగా మట్టి విగ్రహాలే ఇక్కడ తయారు చేస్తామని చెప్తున్నారు. అంటే మీకు ఒక్కొక్క విగ్రహం చేయడానికి ఎన్ని రోజులు పట్టుండొచ్చు? ఒక్క విగ్రహం అండి 5 days పడుతుందండి. ఇంతమందికి 5 days పడుతుంది. ఆ విధంగా 200 విగ్రహాలు చేయడానికి ఒక 10 నెలలు పట్టింది మొత్తం. ఎంతమంది వర్కర్స్ ఉన్నారు మీ దగ్గర? 20 members అండి. 20 members. ఎక్కడ అంటే మన ఈ ఖమ్మం లోకల్ వాళ్ళ? కలకత్తా నుంచి తెప్పించామండి. కలకత్తా నుంచి తీసుకొచ్చాము. వాళ్ళందరికీ భోజనాలు అన్ని మనం ఇక్కడే ఏర్పాటు చేస్తాం. అందరు ఇక్కడ ఉంటారు, చేపిస్తామండి. 10 నెలల పాటు వాళ్ళ కుటుంబ సభ్యులను వదిలేసి ఇక్కడే వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. అవును. ఎంత సంభవించి ఉండొచ్చు నష్టం మీకు? మొత్తం అండి 25 లక్షల నుంచి 30 లక్షల దాకా ఉందండి మొత్తం. అంటే అడ్వాన్స్ కూడా ఇచ్చారు? అడ్వాన్సులు ఇచ్చారండి. 6 లక్షల అడ్వాన్సులు ఇచ్చారు. మొత్తం అడ్వాన్సులు అందరు వచ్చి కూడా గొడవ చేసి ఆ ట్యూబ్ లైట్లు పగలగొట్టడం, గేటు దూకి రావడం, గొడవలు చేయడం బాగా నానా బీభత్సం చేశారండి. అంటే ఇది ఎవరు ఊహించిన విపత్తు కాదు. అంటే ఇది ఇంకొక 2 రోజులైతే మనకి విగ్రహాలనే డెలివరీ అయిపోతుండే. ఈ 2 రోజుల ముందుగా ఇలా జరిగింది వర్షం కారణంగా. మరి ఎలా సమాధానం పరుస్తున్నారు మీరు అడ్వాన్స్ ఇచ్చిన వాళ్ళని? అంటే మా దగ్గర అయితే డబ్బులు లేవండి. ఉన్న డబ్బులు మొత్తం దీనికే పెట్టేశాము. అడ్వాన్స్ ఇచ్చిన డబ్బులు కూడా వీటికే పెట్టుబడి అయిపోయింది. కాబట్టి మాకు ఎవరైనా దాతలు ఏమైనా సహాయం చేస్తే మేము ఏమన్నా వాళ్ళకి డబ్బులు ఇవ్వగలగామని కోరుకుంటున్నామండి. అది. ఓకే. అంటే చూస్తున్నాం కదా వీళ్ళది, అంటే ఇక్కడ వీళ్ళతో పాటు వీళ్ళ టీం మెంబర్స్ వీళ్ళంతా కూడా ఉన్నారు తయారు చేసే వాళ్ళు. మనతో పాటు వార్డ్ కార్పొరేటర్ గారు ఉన్నారన్నమాట. వాళ్ళని అడిగి అసలు ఈ నష్టం గురించి అండ్ వీళ్ళకి ఎలా సహాయం అందించాలనుకుంటున్నారు వాటి గురించి. నమస్తే సార్, మీ పేరు? నా పేరు దుద్దుకూరు వెంకటేశ్వరరావు, 49వ డివిజన్ కార్పొరేటర్, ఖమ్మం కార్పొరేషన్. ఇది అందరికీ ఆదర్శంగా ఉండాలన్న ఉద్దేశంతో నేనే ఎంకరేజ్ చేసి గత 10-20 సంవత్సరాల నుంచి ఇక్కడ మట్టి విగ్రహాలు తయారు చేయండి, అందరికీ ఆదర్శంగా ఉంచుదాం, పొల్యూషన్ కంట్రోల్ చేద్దాం అన్న ఉద్దేశంతో
మేము ఎంతో ప్రోత్సహించి వీళ్ళు ఎన్నింటి ఉండి ఇవన్నీ విగ్రహాలన్నీ ఏర్పాటు చేయించాము. అయినా కానీ అనుకోని విపత్తు వల్ల ఎంత భారీ నష్టం జరిగిందంటే చాలా భారీ నష్టం జరిగింది. వీళ్ళు మొత్తం కలకత్తా, బెంగాల్ నుంచి మొత్తం ఒక 20 మంది వర్కర్స్ని తీసుకొచ్చి సుమారుగా వినాయక చవితి అయిపోయినాక 1 నెల రోజులే వీళ్ళు ఖాళీగా ఉంటారు. తర్వాత ఎమ్మటే స్టార్ట్ చేసి గత 11 నెలల నుంచి వీళ్ళు ఇదే పనిలో ఉన్నారు. మేము రోజు చూస్తూ ఉంటాం. చాలా బాధగా ఉంది. ఆ చూస్తేనే మాకు కళ్ళెమ్మటి నీళ్ళు వస్తున్నాయి. కనుక ఈ గవర్నమెంట్ కానీ, కలెక్టర్ గారు కానీ, మినిస్టర్ గారు కానీ, కార్పొరేషన్ పరిధిలో మేము కూడా అందరం కూడా మీ వంతుగా సహకారాలు ఇవ్వాల్సిందిగా, అలాగే దాతలు కూడా అందరూ కొద్దిగా సహకరించి ఈ మరీ పేదవాడైనా మీ ఎంత పేదవాడు అంటే కూలి చేసుకొని ఇంతకుముందు కొద్దిగా ఇప్పుడిప్పుడే విగ్రహాలు అవన్నీ చేసుకుంటున్నాడు. కనుక అందరూ దయ ఉంచి కొద్దిగా మీరందరూ సహకారంతో పెద్ద మనసుతోటి మనం అందరం కూడా ఈ కుమార్కి సహకరించాల్సిందిగా కోరుచూ, నా వంతుగా ఇప్పుడు నేను ఒక 10,000 ఇవ్వడానికి నిర్ణయించుకున్నాను. కనుక పెద్ద మనసుతోటి అందరూ కూడా పెద్దలు, దాతలు, టౌన్లో ఉన్న వాళ్ళు కానీ, ఎక్కడ వాళ్ళు కానీ కొద్దిగా కనకరించి కుమార్ని ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాను. అవును, కుమార్ గారు చెప్పారు 10 సంవత్సరాల నుంచి ఇక్కడ తయారు చేస్తూ ఉన్నారండి. మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు? ఇలాంటి వాతావరణం కానివ్వండి, ఇలాంటి ఫ్లడ్స్, వరదలు రావడం కానివ్వండి, మీరు ఎప్పుడైనా చూసారు ఇట్లా? గత 25 సంవత్సరాల నుంచి ఇక్కడ వరదలు అన్నది ఎక్కడా లేదు. నేను గత 20 సంవత్సరాలు ఇక్కడే ఉంటున్నాను. ఎప్పుడు కానీ ఇంత వరద ఎప్పుడు రాలేదు. మామూలుగా 1 గంటలోనే ఇదంతా కూడా తీసుకుందామని బయట పెడదామని ఆలోచన చేసినా కానీ జరగని పని ఇది. ఎందుకంటే 1 గంటలోనే మొత్తం మా డివిజన్ కూడా పావలవంతు మునిగిపోయింది. అసలు మా డివిజన్లో దగ్గర 50 సంవత్సరాల చరిత్రలో ఇంతవరకు మా డివిజన్లో ఇంతవరకు వరద రాలేదు. కనుక భారీగా నష్టం జరిగినది. నిన్ననే తుమ్మల గారు, మినిస్టర్ గారు వచ్చారు, మేయర్ గారు, అందరూ అధికారులు అందరూ వస్తున్నారు, సహకరిస్తున్నారు. కనుక ఇలాగనే కుమార్కి కూడా మంత్రి గారు కానీ, కలెక్టర్ గారు కానీ, మేయర్ కానీ కూడా దయ ఉంచి కుమార్ని, దాతలు కానీ ఎవరైనా కానీ ఆదుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇప్పుడు అడ్వాన్స్ ఇచ్చున్నారు, వాళ్ళు కూడా వచ్చి గొడవ చేస్తున్నారని చెప్తున్నారు. వాళ్ళకి కూడా మీరేం చెప్పాలనుకుంటున్నారు? వాళ్ళ దాతలు కూడా, మీరు కూడా అడ్వాన్స్ ఇచ్చిన వాళ్ళు కూడా కొద్దిగా మీరు కూడా ఆలోచించి, మేము కూడా రోజు అందరూ వచ్చి గొడవ చేస్తుంటే మేమే వచ్చి కొద్దిగా సర్ది చెప్పి పంపిస్తున్నాం. మీరు కూడా ఆలోచించి కుమార్ని ఇబ్బంది పెట్టకుండా ఎవరు కూడా అడ్వాన్స్లు అడగండి దయచేసి. ఎందుకంటే ఆయన తీసుకొచ్చే పొజిషన్ లేదు. నిన్న మొన్న మందాకి చచ్చిపోతా అన్నా కానీ నేనే వద్దని చెప్పి సముదాయించాను. కనుక మీరు కూడా పెద్ద మనసుతో కొద్దిగా ఆలోచించవలసిందిగా కోరుతున్నాను. చూడొచ్చు, మీరు ఇక్కడ అంటే బుక్ చేశారని చెప్పుకుంటున్నాడు. ఈ బుక్ 67 ఇలా ఏదైతే నెంబరింగ్ ఇచ్చారు, ఇదంతా బుకింగ్ నెంబర్స్ అని చెప్పొచ్చు కుమార్ గారు. బుకింగ్ నెంబర్స్ అంటే ఇలా ఈ విగ్రహాన్ని ఎవరైతే బుక్ చేసుకున్నారో వాళ్ళ నెంబర్, వాళ్ళ పేరు చూడండి. అంటే ఏ స్థితికి ఈ వరదలకి ఎలా అంటే భారీ విగ్రహాలు కాబట్టి ఇవి కొట్టుకుపోలేదు. అదే ఇంకొంచెం చిన్న అయితే ఈ వరదలకి కొట్టుకుపోయింది. ఆల్మోస్ట్ ఒక సగం కంటే పైన ఒక తల భాగం మాత్రమే మంచిగా ఉన్నట్టు కనిపిస్తుంది. మొత్తం ఇవన్నీ బుక్ అయిపోయిన విగ్రహాలే అంటారా? చూడండి అసలు ఎంత మంచి విగ్రహాలు అంటే చూస్తుంటే అదే మనం ఇవన్నీ దేవుడి గుళ్ళో కొలువు తీరినట్టయితే భక్తుల సందడితో మంచి ఆదరణ లభిస్తూ ఉండేది. చూస్తున్నాం ఇక్కడ కూడా చూడండి చాలా మంచి విగ్రహాలు ఉన్నాయి. అవన్నీ కూడా చాలా మనం ఈ వరదల ప్రభావానికి వీటి స్థితి ఎలా మారింది అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. అంత కింద ఓన్లీ కంప్లీట్ గా కుమార్ గారు మట్టి మాత్రమే ఉపయోగించారు. దీనికి కనిపిస్తుంది 3 రకాల మట్టి వస్తుందండి. మట్టి ఎక్కడి నుంచి మీరు ఎక్స్పోర్ట్ చేసుకుంటారండి? మట్టి కలకత్తా నుంచి మట్టి తెస్తాం. అంటే ఇప్పుడు మీరు ఏదైతే మట్టి కొనుక్కున్నారో, వీళ్ళు వర్కర్స్ తో పని చేయించారో వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చేస్తున్నారు. మీరు మాత్రం డబ్బులు తీసుకునే టైంలో మీకు నష్టం. మాకు అంతే అండి. మాకు తీరా ఇక మాకు రేపు డబ్బులు వస్తాయనగా ఊహించలేని పరిణామంతో మొత్తం ఒకసారి సునామీ వచ్చి ఎట్లా పోయిందో ఆ విధంగా మొత్తం పోయినాయండి. అసలు ఒక్క రూపాయి కూడా మిగలేదు. ఒకటి కట్టుబట్టలతోనే మేము బయటకు వెళ్ళినామండి. బయటకు వెళ్ళే పరిస్థితి చూస్తున్నాం. అంటే ఇక్కడ మీ పరిస్థితి చూస్తేనే అర్థమవుతుంది ఇక్కడ ఎలా జరిగింది ప్రభావం అంతా. అంటే ఇవన్నీ తయారు చేసిన తర్వాత ఇవి అమ్మే వరకు, మీరు మీ చేతికి డబ్బులు వచ్చే వరకు ఇది డెలివరీ అయితేనే మీకు డబ్బులు వస్తుంది. కానీ ఇవి ఇలానే మిగిలిపోయాయి. చూస్తున్నాం కదండి, ఇక్కడ విగ్రహాలు చూస్తేనే మనకి వరద ప్రభావం ఎలా ఉందనేది తెలుస్తుంది. మొత్తం అండి 25 లక్షల నుంచి 30 లక్షల దాకా ఉందండి. మొత్తం అడ్వాన్స్ అందరు వచ్చి కూడా గొడవ చేసి ఆ ట్యూబ్ లైట్లు పగలగొట్టడం, గేటు దూకి రావడం, గొడవలు చేయడం, బాగా నానా బీభత్సం చేశారండి.